మేఘ సందేశం మనిషి సందేహం. ఏ సందేశాన్ని మేఘం ఇస్తుంది, మనిషి ఏ సందేహంలో పడ్డాడు అన్నది ఈరోజు మనం చూస్తున్నటువంటి పాఠం. దేవుని పిల్లారా, గత వారం నేను మీకు తెలియజేసినట్టుగా దేవుని మనసు అర్థం కావాలి. అది అర్థమైతేనే ఆయన పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలగాలి అంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని ఎంతో లోతుగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది, విశ్లేషించాలి. ఆయన చేతి పనిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కొరకు పెట్టిన దృష్టిని మనం గమనించగలగాలి. అప్పుడే ఆ దేవుడిని మనం ప్రేమించగలము. ప్రేమించడం అంటే ఏం చేయగలము? ప్రేమించడం అనగా ఏమిటి? ఒక పాట పాడడమా? ప్రేమించడం అనగా ఒక వాక్యం చదవటమా? ప్రేమించడం అనగా ఒక 2 మాటలు చెప్పడమా? అంటే కాదు. కానీ దేవుణ్ణి ప్రేమించడం అనగా సకల విధముగా దేవుని అర్థం చేసుకుని ఆయనకు అనుగుణంగా బ్రతకడము, ఆయన మనస్సును అర్థం చేసుకుని ఆయనకు అనుగుణంగా, ఆయన మనస్సు నొచ్చుకోకుండా బ్రతకడము. ఇలాగా ఆయన మనస్సు నొచ్చుకోకుండా మనం బ్రతకాలి అంటే ఆయన మనస్సులో ఏముందో మొట్టమొదటి మనకు తెలియాలి. మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు అన్నది మనకు అర్థం కావాలి. మరి దేవుని ఎలా గ్రహించగలము? ఆయన మనసు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ విధానాన్ని దేవుడే నేర్పించాడు. ఎలా అంటే, ప్రకృతిని చూడండి, నేనంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. మీ కొరకు నేను పడిన కష్టం మీకు తెలుస్తుంది. మీ కొరకు నేను ఆలోచించినంత లోతు ఏమిటి అన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రకృతిని చూడండి అన్నాడు. ప్రకృతిని మనం ఎంతో కాలంగా చూస్తున్నాం. ప్రకృతి మనకి ఏనాడు కూడా ప్రత్యేకంగా కనపడలేదు. దేవుణ్ణి అర్థం చేసుకునేటంతటి గొప్పగా మనకేం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? ప్రకృతిని దేవుని కోణం నుంచి మనం ఏనాడు చూడలేదు కాబట్టి. ఒక చెట్టు అనగానే ఆ చెట్టు, ఒక గాలి అనగానే ఒక గాలి అనుకుంటాం, అంతవరకే తప్పించి. లేదా ఒక నీరు, ఒక భూమి అనగానే భూమి గురించి మనం ఏం ఆలోచిస్తాం? భూమిని ఎలా కొనుక్కోవాలని ఆలోచిస్తాం, అంతే తప్పించి భూమి పరిపూర్ణత గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? లేదు, ఆలోచించాం మనం. అలాగే నీరు అనగానే దాహం వేస్తే మనకు మంచినీళ్ళు జ్ఞాపకం వస్తాయి. స్నానం చేయడానికి నీరు కావాలి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు కావాలి. అంతకు మించి మనకు ప్రత్యేకంగా దాని అవసరం ఏమనిపించదు. వర్షాలు పడాలి, పంటలు పండాలి కాబట్టి అనుకుంటాం, అంతే. అంతకు మించి లోతుగా దాన్ని మనం ఎందుకు పట్టించుకుంటాము? ఇలా ఏ విషయాన్ని కూడా మనిషి అంతగా పట్టించుకోలేదు. దేవుడు కలిగించిన వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టే దేవుడు అర్థం కాలేదు. దేవుని కష్టం అర్థం కాలేదు. ఒకరి కష్టం అర్థమైతేనే కదా మనకు వారి మీద ప్రేమ కలుగుతుంది. ఒకరి కష్టం మనకు తెలియాలి. మన అమ్మ కష్టం ఏంటో మనకు తెలుసు కాబట్టి, మన తండ్రి కష్టం ఏమిటో మనకు తెలుసు కాబట్టి మనం వారి పట్ల బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉంటాం. మా నాన్న కష్టపడి నన్ను చదివించాడంటే, మా అమ్మ 4 ఏళ్లలో పని చేసుకుంటూ నన్ను చదివించిందంటే, కాబట్టి ఆమె కష్టానికి, నా తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను చేకూర్చి పెట్టకపోతే, నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోకపోతే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, వారి కష్టాన్ని నేను గుర్తించని వాడిని అవుతాను అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయంటే వారు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, ఏదైనా ఒక ఉద్యోగాన్ని వాళ్ళు సంపాదించుకుని ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత, మీరు ఎలా ఈ స్థితికి రాగలిగారు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ మాటలన్నీ. మా తల్లిదండ్రుల కష్టాన్ని మేము చూసామండి అని. అంటే ఆ కష్టం నీకు అర్థం కావాలి. అర్థం కావాలి అంటే నువ్వు ఆలోచించాలి. అలాగే దేవుని కష్టం మనిషికి అర్థం కావాలి. అర్థం కావాలి అంటే ఆలోచించాలి. అర్థం చేసుకుంటే దేవుని పట్ల ప్రేమ కలుగుతుంది. ఏం చూడాలి దేవుని కష్టాన్ని, ఏమర్థం చేసుకోవాలి దేవుని కష్టాన్ని అని మనం ఆలోచిస్తూ వెళుతున్నప్పుడు ఒక మంచి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపించింది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 37వ వచనము, జ్ఞానము చేత మేఘములను నువ్వెప్పుడైనా వివేచించి చూశావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అసలు కింద ఉన్నదే మనం ఆలోచించు. ఇది భూమి మీద ఉన్న వాటినే మనం సరిగ్గా పట్టించుకోము, సరిగ్గా ఆలోచించాం. మేఘముల గురించి నువ్వేనాడైనా ఆలోచించావా? జ్ఞానము చేత మేఘాల తీరును, వాటి ఆవశ్యకతను, అవి ఉత్పన్నమవుతున్నటువంటి విధానము,
అవి వాటి వాటి బాధ్యతలను పనులను నెరవేరుస్తున్న తీరును జ్ఞానముతో నీకు వివరింపగలిగిన వాడు ఎవడు? నీకు చెప్పగలిగిన వాడు ఎవడు? నీకు ఎవడు చెప్పలేడు అంటున్నాడు. అదే దేవుని మనసులోని మాట. జ్ఞానము చేత మేఘములను వివరించి చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. ఎందుకు లేరు? ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. మేఘములు ఉత్పన్నం కావడము, అవి ప్రయాణము చేయటము, అవి భూమి మీదకు రావటము, భూమి మీద ఉన్న మనుషులపై వర్షించటము, తిరిగి అవి వేరే వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోవటము, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదండి. ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి అంటున్నాడు. నైరుతి ఋతుపవనాలు మరొక 3 రోజుల్లో భారతదేశాన్ని తాకనున్నాయి అంటాడు. లేకపోతే ఈశాన్య ఋతుపవనాలు మరొక 2 రోజుల్లో ఆంధ్ర తీరాన్ని తాకనున్నాయి అని చెప్తూ ఉంటాడు. రాగల 24 గంటల్లో ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది అని చెబుతారు. లేకపోతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, అల్పపీడన ద్రోణి ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం మరింత బలహీనపడి తుఫానుగా కన్వర్ట్ అయ్యే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేగంతో గాలులు బలంగా వేస్తాయి, ఇంత వర్షపాతం నమోదవుతుంది, దీని ప్రభావం ఇన్ని రోజుల పాటు ఉంటుంది, ఇత్యాది సంగతులన్నీ జ్ఞానము కలిగిన శాస్త్రవేత్తలే కదా చెబుతున్నారు. మరి వాళ్ళు చెబుతున్నప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, జ్ఞానము చేత మేఘముల తీరును వివరింపగలవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళ మేఘముల గురించి చెబుతున్నది జ్ఞానమును బట్టి చెప్పేది కాదా? అంతే కదండి. ఈ శాస్త్రవేత్తలు, ఈ విద్యావేత్తలు అందరూ కూడా మేఘముల తీరును వివరిస్తున్నారు కదా, అది మరి జ్ఞానమును బట్టే చెప్పగలుగుతున్నారు కదా. అంటే వీళ్ళు చెబుతున్న జ్ఞానము దేవుని దృష్టిలో జ్ఞానమే కాదా అని మనం ఆలోచించినప్పుడు అది దైవ సమ్మతమైనటువంటి జ్ఞానం కాదు. అది అక్కడ దేవుడు చెప్తున్న మాట. నా వైపు నుంచి ఆలోచిస్తే మీకు జ్ఞానం అంటే ఏమిటో అర్థమవుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా, ఏ వస్తువునైనా, పంచభూతాలలోని ఏ భూతమునైనా ఆత్మ సంబంధంగా ఆలోచించటమే అసలు సిసలైన జ్ఞానాన్ని కనబరచటము. అర్థమవుతుంది కదండి. ఆత్మ సంబంధమైన వివేచనతో పరిశీలించటమే జ్ఞానానుసారముగా దాని గురించి ఆలోచించటము అన్నది మనం గ్రహించగలగాలి. 2 విధాలైనటువంటి జ్ఞానములు లోకంలో మనకు కనిపిస్తాయి. ఒకటి లోక జ్ఞానము అంటాడు, అనగా ఈ లోకమంతా జ్ఞానము అని నమ్ముతున్నటువంటి జ్ఞానము. డాక్టర్లు, వాతావరణ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, అంతరిక్షానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, ఇలా ప్రకృతిలోని పంచభూతాల మీద అధ్యయనం చేసి శాస్త్రీయంగా ఆలోచించి వాటి సేవలను లేకపోతే వాటి తాలూకా పనులను ఫార్ములాల ద్వారా వివరించి చెప్పగలిగే వాళ్ళు అని మనం చెప్పవచ్చు లోకజ్ఞానులు. ఈ లోకజ్ఞానాన్ని చదువుకుంటేనే మనకు ఉద్యోగం వస్తుంది, 4 వేళ్ళు లోపలికి వెళతాయి, లేకపోతే లేదు. వెరీ గుడ్. ఈ జ్ఞానము కాక మరొక జ్ఞానం ఉన్నది, అదే దైవ జ్ఞానము, అదే ఆత్మ జ్ఞానము. ఒక వస్తువును లేదా ఒక మేఘాన్ని తీసుకుందాం మనం. మేఘాన్ని ఒక శాస్త్రవేత్త చూసే కోణం వేరుగా ఉంటుంది, అదే మేఘాన్ని దేవుడు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తూ ఉంటాడంటే, మేఘములను తన జ్ఞానముతో, తన వైపు నుండి జ్ఞానముతో ఆలోచించి చెప్పగలిగే వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తుంటాడు. అందుకే దేవుని మనస్సును అర్థం చేసుకుంటున్న మనకు ప్రకృతిలోని ప్రతి వస్తువు ఒక విధంగా కనపడితే, ఈ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని వారికి మరొక విధంగా కనపడుతుంది. దేవుని పిల్లారా, మేఘం గురించి ప్రపంచానికి తెలియదు ఏముందని ఆలోచిస్తే చాలా తెలుసు. మేఘములు ఎలా ఏర్పడతాయో వాళ్ళు చాలా చక్కగా వివరించి చెబుతారు. సముద్రాలు మరియు నదుల్లోని నీళ్లు వేడెక్కడం వల్ల వాటిలోని నీరు ఆవిరై మేఘములుగా పైకి వెళ్ళి అవి ప్రయాణించి అనేక ప్రాంతాల్లో కురుస్తాయి. అవి భూమి మీదకి వచ్చిన తర్వాత గాలుల వల్ల అవి చల్లబడి, లేక చల్లగాలి వాటి మీదకి రావటం వల్ల అవి చల్లబడి వర్షాలుగా కురుస్తాయి అని వాళ్ళు చాలా చక్కగా చెబుతారు. దీనికి సంబంధించి ఒక పెద్ద చదువు కూడా ఉన్నది. ఇంతేనా? ఇంత తేలిక? దేవుని పిల్లారా, శాస్త్రవేత్తలు దేని గురించైనా చాలా చక్కగా వివరించి చెప్పగలరు. భూమి ఉంది,
భూమి ఎంత బరువు ఉందో చెబుతారు తెలుసా అండి మీకు? భూమి ఎంత బరువు ఉందో మనం చెప్పలేమండి. శాస్త్రవేత్తలు చెబుతారు టోటల్ భూమి బరువెంత అంటాడు. మనం తక్కిడి పెట్టుకుని వెళ్ళి చూసి చూడగలమా? ఇప్పుడు చెప్పిందా కరెక్టే కదా? సాధ్యమయ్యేదేనండి? సముద్రాలలో ఇన్ని గ్యాలన్ల నీరున్నది అంటారు. మనం కొలిచి చూడగలమా అండి? జరిగే పనేనా? వాళ్ళు ఏం చెబితే మనం అది నమ్ముతాం. భూమి గురించి అంత చెబుతారు. భూమిలో ఎన్ని పొరలు ఉన్నది, ఏ మట్టిలో ఏ పంట వేస్తే బాగా పండుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా చెప్పగలరు. అయితే భూమి ఎందుకున్నది అన్నది మాత్రం చెప్పలేరు. భూ నిర్మాణం ఎలా జరిగింది మూలంలోకి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పలేరు. మనం అలా ప్రశ్నిస్తే వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళని చూసినట్టు చూస్తారు. అదేం ప్రశ్న? చెత్త ప్రశ్న అంటారు. కానీ దాన్ని చెప్పగలిగే వాడే, జ్ఞానముతో ఏ విషయానైనా సరే వివేచింపగలిగేవాడు వాడే క్రైస్తవుడు, దైవభక్తి కలిగిన వాడు, దేవుని మనసును అర్థం చేసుకున్నవాడు. ఈ మేఘముల గురించి మనం ఆలోచించినప్పుడు ఈ మేఘములు ఏర్పడటము, అవి ప్రయాణించటము, అవి మనుషులకు వర్షమునివ్వటము, ఇదంతా కూడా సాక్షాత్తు దేవుని వలన జరుగుతున్నది. జరుగుతున్న దాన్ని ఈ లోక జ్ఞానం చెప్పగలుగుతున్నది. అది ఎందుకు జరుగుతున్నదో దేవుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కనుక. కాబట్టి ఆయన ఈ మేఘముల గురించి చాలా సంగతులు చెబుతూ, నిన్న మనం చూసాం కొన్ని వచనాలు. ఎందుకున్నాయట మేఘాలు? యెషయా గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం, ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన, మేఘముల వలన ఏం జరుగుతుందట? ఎండ అణచివేయబడుతుంది. అంటే ఎండని కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందా? కాదు. ఎండ నేరుగా భూమికి తాకకుండా ఉంటుంది. ఏ భూమికి తాకితే ఏమవుతుంది? భూమి మీద తన కొడుకైన మనిషి ఉన్నాడు, వాడి తర్వాత అనంత జీవరాశి భూమి మీద ఉన్నది, అలాగే ఎన్నో రకాల మొక్కలున్నవి. ఇవన్నీ ప్రభావితం అయిపోతాయి ఎండకు. కాబట్టి దేవుడు ఏం చేశాడట? మేఘఛాయ అన్నాడు. ఛాయ అంటే ఏమిటి? నీడ. ఛాయ అంటే నీడ. మేఘములను పైన ఉంచి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దేవుడు నీడను అనుగ్రహించాడు. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు. ఎండ అణిచివేయడానికి ఎంత మంచి ఆలోచన చూడండి. మేఘం గురించి ఇంత చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఎండలు మండిపోతున్నాయి కదా, ఇది కాస్త మేఘాలను పెట్టమనండి పైన, పెట్టలేరు. మళ్ళీ డౌట్ వస్తుంది. మనం చెప్పామనుకో ఇదంతా దేవుని వలన జరుగుతున్నది అని మనం అంటే, దేవుడేడి అండి? దేవుడు ఎక్కడున్నాడు? అసలు దేవుడున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. అసలు దేవుడున్నాడా? దేవుడు లేకుండా అసలు ఇంత క్రమం ఎలా జరుగుతున్నది? నీరు వేడెక్కడం ఏమిటి? అవి మేఘాలుగా మారటం ఏమిటి? భూమి మీదకి రావటం ఏంటి? అక్కడ వర్షించడం ఏమిటి? విడ్డూరంగా లేదా అండి? ఇంత క్రమం ఎవరో జరిగించకుండా జరిగిపోతుందా? ఇంత చక్కటి క్రమం మరి ఎవరు జరిగిస్తున్నారు? మనిషి జరిగిస్తున్నాడా? శాస్త్రవేత్త జరిగిస్తున్నాడా? జరిగించట్లేదు. మరి ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మానవాతీతుడు ఒకడున్నాడు. మానవ జ్ఞానమునకు అంతు చిక్కని వాడు ఒకడున్నాడు. ఆయనే దేవుడు. ఆయనే ఈ సమస్తమును జరిగించుకుంటూ వెళుతున్నాడు అని చెబితే వాళ్ళు అంగీకరించరు. దేవుణ్ణి నమ్మటానికి సందేహిస్తారు. సందేహం. కాబట్టి ఆ సందేహపడే వాళ్ళకి చెబుతున్నటువంటి మాట మేఘ సందేశము. అనుమానాలతో బ్రతుకుతున్న వారికి, వారి సందేహాలను తీర్చడానికి తాపత్రయపడుతున్నది మేఘము. అది ఇస్తున్నటువంటి సందేశము. ఇప్పుడు మేఘం ద్వారా దేవుడు ఏ సందేశాన్ని అందిస్తున్నాడు అని మనం చూసినప్పుడు చాలా మంచి సంగతులు మనకు కనపడతాయి బైబిల్ నుండి. కీర్తన గ్రంథము 135వ అధ్యాయం 7వ వచనంలో ఏం చూస్తున్నాం మనము? భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే అంటున్నాడు. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. మెరుపు వస్తే తప్ప వాన కురవదు. మెరుపు ఎందుకు వస్తుందో గత వారం నేను మీకు తెలియజేశాను. దానిలో ఉన్నటువంటి మేఘములో ఉన్నటువంటి నీటి అంతటికీ కూడా వేడితో కూడినటువంటి షాక్నిచ్చి దేవుడు దానిలో ఉన్న నీటిని మొత్తం భూమి మీద పడేటట్టు చేస్తాడు. చిన్ని నీటి బొట్ల రూపంలోకి మార్చేస్తాడు దేవుడు. అప్పటి వరకు ఒక పొగ మంచు వలె మేఘం అంతటిలోనూ బంధించి ఉన్నటువంటి ఆ నీరు, బంధింపబడి ఉన్నటువంటి నీరు
ఒక్కసారిగా కదిలేటప్పటికీ, లేక చల్లబడేటప్పటికీ, లేక ఆ మెరుపు వలన ఉత్పన్నమైనటువంటి వేడి, లేకపోతే ఆ షాక్, అగ్ని దానికి తగిలేటప్పటికీ ఒక్కసారిగా ఒక తుంపరను మరొక తుంపర అంటుకుని ఒక నీటి బిందువుగా ఏర్పడి ఆకాశం నుండి జలజల రాలుతుంది. ఇంత ఏర్పాటు ఎలా? రాయలసీమలోని అనంతపురం ఈ జిల్లాలకు నీటి సౌకర్యం లేదండి. నీళ్ళు ఉండవు అక్కడ. రాతి నేల అదంతా కూడా. చెట్లు ఉండవు, వర్షాలు పడవు పెద్దగా. దాంతో తీవ్రమైన నీటి ఎద్దడి. ఆ మధ్యకాలంలో అనంతపురం, చిత్తూరు ఇవి కూడా మునిగిపోయాయండి. చూసారా ఎలా మునిగిపోయాయి? నీటి సప్లై, భూమి మేంచి నీరు అందించలేక తల్లక్రిందులైపోతున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే మారుమూల గ్రామాలకు నీరు వెళ్ళాలి అంటే పైప్ లైన్ వేసుకుంటూ వెళ్ళాలి. అంత పైప్ లైన్ వేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. చేయలేక చెదులెత్తేస్తున్నాయి ప్రభుత్వాలు. ఎప్పటి నుండో ఎండిపోయి ఉంటుంది ఆ రాయలసీమ ప్రాంతంలోని ఈ చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాలన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటాయి. దేవుని పిల్లలు, అటువంటి వాటి మీదకు లేదా ఆ జిల్లాలలోకి నీరుని ఈ శాస్త్రవేత్తలు రప్పించగలరా? సస్యశ్యామలం చేయగలరా? నీటితో ముంచివేయగలరా? దేవుడు మేఘాలను పంపించాడు, నీటితో నింపాడు. మరి మనిషి వలన జరగలేదు కదా. ఏమండి, పైకి వెళ్ళి వాటికి తాడేసి బిగించుకొచ్చి విమానాలతో, హెలికాప్టర్లతో వెళ్ళి అనంతపురం మీద కురిపించవచ్చు కదండి. సాధ్యమవుతుందా? జరిగే పనేనా? లేదు, జరగదు. మరి ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా? దేవుడు జరిగిస్తున్నాడు ఇదంతా. ఇది దేవుని మేధస్సుకు నిదర్శనం, దేవుని చేతి పనికి నిర్వచనము మేఘము. వారం రోజుల నుంచి పూర్తిగా మబ్బు పట్టేసింది కువైట్ అంతా కూడా. గత 2-3 రోజులుగా విరివిగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల కుంభవృష్టి. మళ్ళీ చాలా ప్రాంతాలు నీటి ముప్పుకు గురయ్యాయి కువైట్లను. ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇంత నీరు ఇక్కడెక్కడ సముద్రంలో తప్ప నీరు మనకు ఎప్పుడైనా చెరువు చూసారండి? చెరువులు కానీ, పిల్ల కాలువలు కానీ, కాలువలు కానీ ఈ దేశంలో చిన్న చిన్న నీటి గుంటలు కానీ, బోధులు అంటాం చూసారా, మన బోధులు కానీ ఉన్నాయండి? ఎక్కడా కనపడదు. అటువంటిది మునిగిపోయినాయి చాలా ప్రాంతాలు. ఎక్కడి నుంచి వచ్చేసింది ఇంతటి నీరు? సముద్రం ఏమైనా పొంగి వచ్చిందా? లేదు, పైనుంచి పడిపోయింది ఇంత నీరు. ఎలా పైకి వచ్చేసింది? ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళు డబ్బు తీసుకొచ్చిందా? శాస్త్రవేత్తల జ్ఞానం తీసుకొచ్చిందా? లేదు. మరి ఎవరు తీసుకొచ్చారు? దైవ జ్ఞానం తీసుకొచ్చింది. నీటిని మోసుకొచ్చింది. ఒక చదరపు మీటర్లో, క్యూబిక్ మీటర్లో, చదరపు మీటర్లో ఒక నీటి చుక్క ఉంటుందటండి. నీటి చుక్క అనగా నీటిని పూర్తిగా ఆవిరిగా మార్చేసి దేవుడు, అనగా ఒక నీటి చుక్కను కొన్ని కోట్ల భాగాలు చేసి అతిపెద్ద విస్తీర్ణంలో దాన్ని దట్టంగా పోగు చేసి అలా ఉంచుతాడు దేవుడు. ఇలాగా అతి విస్తారముగా మేఘాలు, మబ్బులు పట్టి ఉన్నప్పుడు చల్లగాలికి అవన్నీ కదిలి నీరుగా ఒకదానికొకటి అంటుకుని పోయి కిందకు రాలిపోతాయి. ఎంత గొప్ప జ్ఞానం ఉన్నది ఆలోచించండి. ఇది అర్థం కాదు శాస్త్రవేత్తకు. ఇది తెలుసుకోలేడు శాస్త్రవేత్త. వాడికి దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహమే. కాబట్టి దేవుడు జరిగిస్తున్న ఈ గొప్ప కార్యం మనకు అర్థం కావాలి అంటే మేఘాల వైపు చూడు, మబ్బుల వైపు చూడు, మెరుపులను చూడు, ఒకసారి ఉరుములను చూడు ఎలా వస్తున్నాయో. ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా? ఎవరి కొరకు జరిగిస్తున్నారు ఇదంతా? నువ్వున్నావు, నీకు దాహం వేస్తే నీ ఇంట్లో వంటకి బిందు పట్టుకుని వెళ్ళి బౌదులోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటా. ఎక్కడో అడవులలో చిన్న చిన్న గడ్డి మొక్కలు ఎదుగుతున్నాయి. వాటికి ఆహారంగా ఏం కావాలి? నీరు కావాలి. సూర్యరశ్మి నుంచి మాత్రమే కాదు అవి ఆహారం తయారు చేసుకోవటం, నీటి నుండి కూడా వాటికి ఆహారం అందుతుంది. అలాగే ఎన్నో జీవులు ఉన్నాయి, అడవులలో బ్రతుకుతూ ఉంటాయి. వాటికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి ఆహారం ఎలా అందుతుంది? మొక్కలే వాటికి ఆహారం. నీరు లేక మొక్క ఎండిపోతే మిగిలిన జంతువులన్నీ ఎలా బ్రతుకుతాయి? అవి చచ్చిపోతే భూమి అంత సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే దేవుడు ఎక్కడో సముద్రాలలో ఉన్న నీటిని మార్చి
డిస్టిలేషన్ ప్లాంట్స్ అవసరం లేకుండానే, అనగా నీటినంతటిని కింద ఏదన్నా పొయ్యి పెట్టి మండించవలసిన అవసరం లేకుండానే కేవలం సూర్యరశ్మితో ఆవిరిగా మారే ఒక గొప్ప టెక్నాలజీని దేవుడు ప్రకృతిలో ఉంచి వాటన్నిటినీ అడవులలోనికి తీసుకువెళ్ళి అక్కడ కురిపింపచేసి వాటి దాహాన్ని తీరుస్తూ వాటిని పెంచి పోషిస్తుంటాడు. శాస్త్రవేత్త, నీ ఇంట్లో కుక్క ఉంటే కుక్క ముందు నువ్వు గిన్నెలో నీళ్లు పెడతావు. నీ పెరట్లో గేదె ఉందనుకో, ఒక గోళం పెట్టి దానిలో నీళ్లు పోస్తావు, అది తాగుతుంది. పోషణ లేని వాటి పరిస్థితి ఏమిటి? యజమాని లేని వాటి పరిస్థితి ఏమిటి? వాటన్నిటికీ యజమాని దేవుడే వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు, వాటికి నీరు కూడా అందిస్తూ పెంచి పోషిస్తున్నాడు. అడగండి శాస్త్రవేత్తని అడగండి. మరి వాటికి ఆహారం ఎలా అందుతున్నది? వాటికి నీరు ఎలా అందుతున్నది? వాటి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు? దేవుడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఆలోచన, అది ఆయన నెరవేర్చే కార్యము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మంచి మాట ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలోంచి పుడతాయంటున్నాడు. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో నుండి పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్క చేయును. వర్షము కురిగినట్లుగా, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపును పుట్టించును అంటున్నాడు. మెరుపును పుట్టించును. మేఘాన్ని కుదుపుతాడు మెరుపుతో. ఒక్క షాక్ ఇచ్చాడంటే లోపలున్న నీరు మొత్తం కదిలిపోయి వర్షం వల్లే పడిపోవలసిందే. ఎంత గొప్ప కార్యక్రమాన్ని దేవుడు మన ఎడల జరిగిస్తూ తీసుకువెళుతున్నాడు ఆలోచించండి. కాబట్టి మేఘములు మన బ్రతుకును సస్యశ్యామలం చేయటానికి దేవుడిచే ఉంచబడినటువంటి సేవకులు. మేఘములు మన బ్రతుకుని పండించడానికి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ కూడా వర్షాలు పడటం చాలా చాలా అవసరం. ఎందుకంటే భూగర్భ జలాలు ఉండాలి ఇక్కడ కూడా. ఎందుకంటే తీవ్రమైన వేడిమి కలిగిన ప్రదేశాలు ఇవన్నీ. నీటిలో కొంత ఆవిరి ఉంటే అది తేమగా బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలకు కూడా దేవుడు వర్షాన్ని పంపిస్తూ ఉంటాడు. అలాగా భూమిని అంతటినీ కూడా ఆయన తడుపుతూ ఉంటాడు. భూమి తడపబడాలి. భూమి తడిపితే చల్లబడుతూ ఉంటుంది. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఆలోచన ఉన్నదో చూడండి. ఇది మానవుల శ్రేయస్సు కొరకు దేవుడు జరిగిస్తున్నటువంటి గొప్ప పని. వెరీ గుడ్. ఇకపోతే బైబిల్ లోపలికి మనం వచ్చి మరింతగా, అనగా బైబిల్ చరిత్రలోనికి మనం ప్రవేశించి కొన్ని సంగతులు ఆలోచించినట్లయితే, మేఘాన్ని అనేక సందర్భాలలో దేవుడు ఉపయోగించినట్టుగా మనకు కొన్ని కనబడతాయి. ఇంతవరకు భూమికి సంబంధించి, భూమి మీద ఉన్న మానవాళికి సంబంధించి మేఘములు, వాటి పనితీరు, ఈ క్రమం అంతా ఎవరి వలన జరుగుతున్నది ఇత్యాది సంగతులన్నింటినీ కూడా మనం పరిశీలించాం. అయితే ఆత్మీయంగా దేవుడు ఏమైనా పాఠాన్ని నేర్పిస్తున్నాడా? ఈ మేఘము యావత్ ప్రపంచానికి ఏమైనా సందేశం ఇస్తున్నదా అని మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాలు బైబిల్ నుండి మనకు కనిపిస్తాయి. నిర్గమకాండము 24వ అధ్యాయం 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఒక మేఘము కొండను కమ్మిందట. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములోకి ప్రవేశించి కొండ ఎక్కెను అన్నమాట. చూడండి, దేవుని ప్రిమిసెస్ అంటే చూసారండి, ఇక దేవుని సన్నిధి అని మనం చెప్పుకోవచ్చు. లేదా దేవుడు ఉన్నటువంటి ఆ వాతావరణం, లేక ప్రదేశము, లేక ఆ ప్రత్యేకత మనుషులకు కనబరచాలి. ఎలా కనబరచాలి? ఎలా తెలియచెప్పాలి మనుషులకు? ఎలా అయితే వీడు ఆలోచిస్తాడు, ఎలా అయితే భయపడతాడు, ఎలా అయితే దేవుని శక్తిని, దేవుని మహిమను గుర్తించగలడు, ఎలా చేస్తే మనిషిలో దేవుడి పట్ల ఒక అభిప్రాయం, ఒక భయం కలుగుతుంది. ఒక మేఘమును ఉపయోగించాడు దేవుడు. ఏ మేఘాన్ని ఎందుకు ఉపయోగించాలి?
మేఘము కొండ మీద, మేఘములోనికి మోషే వెళ్ళటం, మేఘములోంచి దేవుని స్వరము రావటం, ఇవన్నీ కూడా ఎందుకు జరిగించాడు దేవుడు అని ఆలోచిస్తే, మేఘము మానవుని చేతికి అందనంత ఎత్తులో ఉన్నది. మేఘములు కిందకి దిగి రావటం అనేది జరుగుతుందండి ఎప్పుడైనా? అసంభవం. ఎత్తైన కొండల మీదకు కొంచెం, ఒక్కొక్కసారి ఎత్తైన కొండ శిఖరం నుండి కొంచెం కిందకలా కనపడుతుంది తప్పించి నేల మీదకు వచ్చేసే సందర్భాలు బహు స్వల్పం అన్నమాట. తీవ్రమైన గాలులు వీస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మేఘములు కొన్ని ప్రాంతాల్లో నేల మీదకు వస్తూ ఉంటాయి, కిందకు వచ్చేస్తుంటాయి. అటువంటిది ఆ రోజు ఆ కొండంతా కూడా మేఘము ఆవరించిందటండి. మేఘములోంచి దేవుడు పిలిచాడట. మేఘం ఏమిటి కిందకి రావటం ఏంటండి? మనం బయటికి వెళ్ళేటప్పటికి మబ్బు కిందకు వచ్చేసి గురిచేస్తుంది అనుకోండి. ఎక్కడి నుంచి? మనం బయటికి వెళ్ళాం, మన నడుము వరకు మబ్బు వచ్చి ఏమండి అక్కడి నుంచి కిందకి వర్షమే గురిచేస్తుంది అనుకో, బయట ఉంటామా పరిగెత్తుకొచ్చేస్తామా? ఒక్క క్షణం ఇంకా అక్కడ ఉండవు, అసలు వెంటనే లోపలికి వచ్చేస్తాం. బయట ఏదో అయిపోతుంది. ఏమవుతుంది? పైన కురవాల్సిన వర్షం కింద కురుస్తుంది. ఎక్కడైనా వర్షం కురవడం, అమ్మమ్మమ్మ అది ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. అది కిందకి రావడం ఏంటండి? విడ్డూరం కాకపోతే అబ్బెబ్బెబ్బే బయట అసలు బయటకు అడుగు పెట్టం కదా కొన్ని రోజులు. ఆలోచించండి, పైన ఉన్నటువంటి మేఘం కిందకి దిగటం ఏమిటి? అది వింత కాదా? అది ఆశ్చర్యం కాదా? అంటే ఇది ఎవరి వల్ల జరుగుతుంది? ఆలోచించగలగాలి. ఇశ్రాయేలీలు దేవుని మహిమను, దేవుని శక్తిని అర్థం చేసుకోగలగాలి. ఇదంతా దేవుని వల్లనే జరుగుతున్నది. దేవుడు మోషేని పిలిచాడు, మోషేకి ఏదో చెబుతున్నాడు. ఈ భయానకమైనటువంటి గంభీరమైన వాతావరణం ఇశ్రాయేలీల గుండెల్లో కలగాలి. అందుకే దేవుడు అటువంటి మేఘమును దింపి, అనగా ఆ ప్రత్యేక పరిస్థితికి దేవుడు మేఘాన్ని ఉపయోగించాడు, ప్రత్యేక పరిస్థితిని సృష్టించడానికి. నిర్గమకాండము 33వ అధ్యాయము 9వ వచనం. మోషే ఆ గుడారములోనికి వెళ్ళినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారం దగ్గరకు వచ్చిందటండి. ఇదేం వింత అండి! మేఘం ఎలా ఉందట? పైగా స్తంభము అంటున్నాడు. స్తంభం అంటే మేఘ స్తంభాన్ని ఎప్పుడైనా చూసారా అండి? చూడలేదా? మేఘ స్తంభాన్ని మీరు ఎప్పుడు చూడలేదా? చాలాసార్లు చూపించాను మీకు. ఎవడో తెలుసా? టార్నడోలు ఎలా ఉంటుందండి? కింద నుంచి పైకి పొగ గొట్టంలా ఉండదా? రైస్ మిల్లులకు గొట్టం ఉంటుంది చూసారా అండి? లేకపోతే ఈ అణు కర్మాగారాలు ఉన్న చోట వాటర్ని కూల్ చేయడానికి, హాట్ వాటర్ని కూల్ చేయడానికి వాళ్ళు చిమ్నీలను కడుతుంటారు చూసారా? చిమ్నీలు ఇలా గుండ్రంగా ఉంటుంది కదండి. ఎప్పుడు చూడలేదు మీరు? ఫ్యాక్టరీల దగ్గర చిమ్నీలు ఉంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? చిమ్నీ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వేడి నీరు అంతటినీ కూడా వాడు చిమ్నీలోకి పంపిస్తాడు పైకి, గొట్టల ద్వారా. అది తిరుగుతూ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అక్కడి నుంచి చుక్కలుగా కింద పడుతుంది. పైన తోళ్ళుడిపోయేంత హీట్లో ఉన్నటువంటి వాటరు కింద పడేటప్పటికి మామూలు నీరుగా చల్లగా మారిపోతుంది. తిరిగి మళ్ళీ దాన్ని రీసైకిల్, మళ్ళీ దాన్ని గొట్టాల ద్వారా పంపించేస్తాడు. కారు మనకు తెలుసు. కారులో రేడియేటర్ ఉంటుంది చూసారా అండి? రేడియేటర్ ఏం చేస్తుంది? రేడియేటర్ ఏమీ చేయదండి. ఇంజిన్లో బాయిల్ అవుతున్న వాటర్ అంతే వేడితో ఉండి ఇంజిన్ తగలబడిపోతుంది. ఎప్పటికప్పుడు ఇంజిన్ మీదకి చల్లటి నీరు ప్రవహిస్తూ ఇంజిన్ను చల్లబరుస్తూ ఉండాలి, ఓవర్ హీట్ అయిపోకుండా. కాబట్టి వేడెక్కిన నీరు రేడియేటర్లోకి వస్తుంది. రేడియేటర్లోంచి లోపల చిన్న జాలీలు కన్నల వల్లే ఉంటుంది. దానిలో తిరుగుతూ బయట నుంచి వచ్చే గాలి వల్ల అది ఏమవుతుంది? చల్లబడి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తుంది, ఇంజిన్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ప్రాసెస్ ఇదంతా కూడా. అలాగే గుడారములోనికి పోయినప్పుడు మేఘ స్తంభము వల్లే ఒక టార్నడో అలా దిగి వచ్చింది అనుకోండి. ఒక టార్నడో ఎలా ఉంటుందండి చూడటానికి? మనకి టార్నడోలు మీకు తెలుసు కదా, చూపించాను. గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అది గాలి తిరుగుతూ ఉంటుందండి. మేఘము సుడులు తిరుగుతూ భూమి మీదకి వచ్చేస్తుంది. అదే మేఘ స్తంభం అంటే. అది వస్తే కనుక అతలాకుతలం అయిపోతుంది ఆ ప్రాంతం అంతా. అటువంటి ఒక మేఘస్తంభాన్ని కిందకి దించాడట. చదువమ్మా. మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుడనగా దేవుడు వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఆ భయంకర స్థితి నీకు అర్థం కావాలి, వణుకు పుట్టాలి. ఆ వాతావరణాన్ని చూస్తే, దేవుడు వచ్చిన వాతావరణాన్ని చూస్తే ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి
ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు అక్కడి నుంచి నమస్కారం చేశారు. వచ్చేసాడు దేవుడు అని. దేన్ని బట్టి? ఆమె భయంకరమైన మేఘస్తంభం. బెంబేలెత్తిపోయారు. అది చూసి ప్రజలందరూ కూడా, బాబోయ్ ఏమిటి ఇలా దిగిపోయింది మేఘం. మేఘాన్ని వినియోగించాడు అక్కడ దేవుడు. 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభము అంటున్నాడు. పగటి వేళ మేఘస్తంభము. 40వ అధ్యాయం 36వ వచనం చూడండి. 36, 37 వచనాలు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళకపోతే అది వెళ్లే దినం వరకు నో జర్నీ, వారికి ప్రయాణం లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇశ్రాయేలీలు అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. 2 విధాలైనటువంటి వాతావరణాలను దేవుడు వారికి అనుభవంలోకి తీసుకువస్తూ, పగలు వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘములను ఉంచాడు, రాత్రి వారికి చీకటి భయం కలగకుండా అగ్ని స్తంభాన్ని ఉంచాడు. అనగా మేఘాలను దేవుడు వినియోగిస్తున్నాడు మానవులకు నీడనివ్వటానికి, మానవులకు దేవుని మహిమను తెలియపరచడానికి. అనగా మేఘములు దేవుని మహిమను వివరించుచున్నవా? మేఘములు దేవుడున్నాడు అనే సంగతిని తెలియపరుచుచున్నవా లేదా? తెలియపరుస్తున్నాయి. ఇది మేఘమిస్తున్నటువంటి సందేశం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17వ వచనము. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగరి. మరలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మేఘం తీసుకున్నటువంటి బాధ్యతలు ఏమిటన్నది. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములు వేసేవారు అంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో దేవుని ఉనికిని తెలియచెప్పడానికి, ఓకేనండి, దేవుని పరిసరాలను తెలియచెప్పడానికి, దేవుడు వచ్చాడు అని సంగతిని వివరించి చెప్పడానికి ఇక్కడ మేఘాన్ని కూడా దేవుడు ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనము. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మేఘం ఏమిటి? మనుషుల మీదకి రావటం ఏమిటండి? పైన ఎగరవలసిన మేఘములు భూమి మీదకి దిగి రావటం ఏమిటండి? ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎవరి వల్ల జరుగుతుంది? ఏదో ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే దేవుడు ఏదో ఒక పనిని పురమాయిస్తేనే మేఘములలో ఇటువంటి మార్పులు కలుగుతున్నవి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతున్నది. లోకసువార్త 9వ అధ్యాయం 34వ వచనం చూడండి. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి ఆ శిష్యుల్ని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్డారట. మేఘములోకి ప్రవేశించారట అంటే వారిని మేఘము కమ్ముకున్నది. ఒక్కొక్కసారి నేను మంగఫ్ క్లాసుకు వెళ్ళేటప్పుడు అండి, ఉదయం 8:30, 9 ఆ ప్రాంతానికి, ముఖ్యంగా శీతాకాలం, దట్టమైన పొగమంచు అండి, ఓ వేగంగా వెళ్ళిపోతుంటుంది. అలా 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 ఆశ్చర్యపోయేవాడిని నేను. పొగమంచు ఎంత దట్టంగా పట్టేసిందంటే కువైట్లో చాలా వింత అనిపిస్తుంది అనమాట మనకి. ఇటువంటి వింతలు చూసినప్పుడు మనం వెంటనే దైవ సంబంధమైన ఆలోచనలకు వెళ్తాం. కొంత భయం వేసినప్పటికీ కూడా వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనం దేవుని శక్తిని అక్కడ అంచనా వేయగలము. అలాగే శిష్యులకు క్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు గారు ఎవరు, ఆయన శక్తి ఎంత అయినది తెలియాలి అంటే అనేక అద్భుతాలు సూచక్రియలు ఆ రోజుల్లో జరుగుతున్నప్పటికీ కూడా మరేదైనా ఒక వింత జరగాలి, అప్పుడు వాళ్ళు క్రీస్తుని విశ్వసించగలరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుడు తన మాటను వినిపించవలసి వచ్చినప్పుడు మేఘాన్ని ఉపయోగించాడు. ఆ మేఘములోకి వారు ప్రవేశించగానే కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వారికి అర్థమవుతూ వెళ్ళాయి. అక్కడికి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మనకు తెలుసు ఎవరు, మోషే, ఏలియాలు. వాళ్ళు మోషే, ఏలియాలని వీళ్ళు ఎలా చెప్పగలిగారు? దేవుని మహిమలోకి వీళ్ళు ప్రవేశించారు అని మనం అక్కడ కొంతమేర చెప్పవచ్చు. తెలియని వాళ్ళెవరో తెలుసుకోగలిగే జ్ఞానం వారికి వచ్చినప్పటికీ అది ఎప్పటికి తెలుస్తుంది? కేవలం మరణం తర్వాత పరదేశకు వెళ్ళినా కానీ, అటు అగ్నిగుండానికి వెళ్ళినా కానీ, అంతవరకు మనకు తెలియని వాళ్ళు ఎవరో మనం గుర్తుపెట్టగలం. ఉదాహరణకు ధనవంతుడు ఉన్నాడు, పరదేశకు వెళ్ళలేదు, అగ్నిగుండానికి వెళ్ళాడు. ఆత్మగా అతడు మారేటప్పటికీ ఎదురుగా ఉన్న ఎవరిని గుర్తుపెట్టాడు? అబ్రహామును గుర్తుపెట్టాడు. అలాగే లాజర్ని గుర్తుపెట్టాడు. ఆత్మల ఆ వాతావరణంలోకి వెళ్ళేటప్పటికీ ఆత్మ మరొక ఆత్మను గుర్తుపడుతుంది.
చెప్పవలసిన అవసరం లేదు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక. అలాగే వీళ్లకు ఆనాడు యేసుక్రీస్తు గారి దగ్గరకు వచ్చినది మోషే, ఏలియాలు అని తెలియడానికి దేవుడు వారిని తన మహిమ వాతావరణంలోకి తీసుకువెళ్ళాడు. కాబట్టి వాళ్ళు గ్రహించగలిగారు. ఆ వాతావరణాన్ని వాళ్ళిద్దరికీ రుచి చూపించాడు. అక్కడ దేవుడు వారి అనుభవంలోకి తీసుకువచ్చాడు. అంటే కేవలము మానవులకు నీరివ్వటం మాత్రమే కాదు మేఘము, దేవునిచే అనేక విధాలుగా ఆత్మ సంబంధమైన పనులలో కూడా ఒక వస్తువుగా, ఒక సాధనముగా వాడబడినది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సినవి మనం ఉన్నవా అని ఆలోచిస్తే ఇంకా ఈ మేఘాల ద్వారా దేవుడు జరిగించిన కొన్ని పనులు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకెళ్లిపోయిందట. మేఘం అలా తీసుకెళ్లిపోయింది. మేఘం తీసుకెళ్లిపోయింది. అంటే మేఘము దేవుడు ప్రయాణించడానికి ఒక వస్తువుగా ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమండి, దేవుణ్ణి మోయడానికి కానీ, దేవుణ్ణి తీసుకువెళ్ళడానికి కానీ, లేక దేవుణ్ణి తీసుకురావడానికి కానీ మేఘం ఏమైనా ఒక సాధనముగా ఉపయోగపడుతున్నదా అని ఆలోచిస్తే ఎస్, ఉపయోగపడుచున్నది అని మనం చెప్పవచ్చు. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 3వ వచనం చూడండి. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నడనుగా విహరిస్తున్నాడు అంటున్నాడు. ఏం చేసినట్టు దేవుడు? మేఘములను తన వాహనము ఏమంటే మేఘము మీద ఎక్కి వెళ్ళటం అసలు సాధ్యమయ్యేదేనా? మరొకసారి అక్కడ యేసుక్రీస్తు గారి శక్తి సామర్థ్యాలు, ఆయన సాక్షాత్తు దేవుడు పంపిన దేవుని కుమారుడు అని నిరూపితం చేసేటటువంటి ఒక గొప్ప సూచక క్రియను ఆ రోజు శిష్యుల ముందు దేవుడు జరిగించాడు. అందుకే మేఘాన్ని పంపించవలసి వచ్చింది. ఏం జరిగిందట మేఘము? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణయ్యాడు. ఎలా ఆరోహణయ్యాడు? అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిన, ఒక మేఘము అలా తీసుకుని వెళ్ళిపోయినట. అంటే మేఘములు ఎవరి ఆజ్ఞానుసారముగా పనిచేస్తున్నవి? కేవలము దేవుని ఆజ్ఞానుసారముగా పనిచేస్తున్నవి. అనగా మేఘము ఆవిర్భవించటము, మేఘము ప్రయాణించటము, మానవుల మీద నీటిగా కురవటము, లేక భూమంతటిని తడపటం అనేది కేవలము దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నది తప్పించి మానవ జ్ఞానం ఎంత మాత్రము కాదు. దీన్ని జరిగిస్తున్నవాడు దేవుడు. తన క్రమమును బట్టి మేఘం ఏమి నేర్పిస్తోందంటే, ఏ సందేశం ఇస్తోందంటే, ఈ ప్రపంచానికి దేవుని వలన మాత్రమే నేను కదలగలుగుతున్నాను, నేను ఆవిర్భవించగలుగుతున్నాను. ఈ విషయాన్ని నేర్పిస్తోంది మేఘం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, ఎన్ని విధాలుగా దేవుడు ఉపయోగిస్తున్నాడు, ఎన్ని రకాలుగా తెలియపరుస్తున్నాడు మనకు ప్రతి విషయాన్ని కూడా. వెరీ గుడ్. ఇంతవరకు మనం సమాచారాన్ని చూసాం. మేఘమునకు సంబంధించి దేవుడు అందిస్తున్నటువంటి సమాచారాన్ని చూసాం. ఇవి మన ఆత్మీయ జీవితముతో ఏవైనా పోలికను కలిగి ఉన్నవా? ఇది కూడా మనం ఆలోచించాలి. మేఘములు మన ఆత్మీయ జీవితానికి ఏవైనా పాఠములు, సూచనలు నేర్పిస్తున్నవా? లేకపోతే మనల్ని పోల్చడానికి ఈ మేఘములను ఏమైనా దేవుడు ఉపయోగించాడా మన స్థితిగతులను చెప్పడానికి? అది కూడా ఆలోచించాలి. ఏమంటే మేఘములు ఉన్నాయి. మేఘం ఎందుకండి? 2 రకాల ప్రయోజనాలు మనం చూసాం. మొదటిది ఏమిటి? ప్రధాన ఉద్దేశం ఏమిటి? వర్షము. వర్షించాలి. వర్షించకపోతే మేఘము ఇచ్చే ప్రయోజనం, లేక మేఘము వలన కలిగే ప్రయోజనము 1% మాత్రమే. ఏమిటా 1%? ఏమిటా 1%? చెప్పండి. మేఘముల వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు 2. దానిలో మొదటిది ఏమిటని చెప్పారు మీరందరూ? వర్షించడం. రెండవ ప్రధానమైనది ఏమిటి? ఎండనాపటం, సూర్యుని వేడిని నియంత్రించటం. ఇప్పుడు ఒక మేఘం ఉంది, వర్షించట్లేదు. మేఘం వర్షించట్లేదు. బయటికి వెళ్ళి అలా చూస్తాడు రైతు పాపం. దట్టమైన మబ్బులు, కానీ వర్షించట్లేదు. మరికొన్ని మేఘాలు ఉంటాయి, పల్చగా ఉంటాయి,
సూర్యరశ్మిని ఏమాత్రము నియంత్రించలేనివి. ప్రయోజనం ఉందా వీటి వల్ల? లేదు, ఉపయోగం లేదు. ఏమండి, మేఘము అంటే అది నీటితో నిండి ఉండాలి, వర్షించగలగాలి, భూమి మీద నీటిని అందించగలగాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనము, ఆకాశ మండలము నీతిని కురిపిస్తోందట. నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక అంటున్నాడు. ఏమన్నా ఆలోచించండి. ఇక్కడ మేఘం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే రచయిత, ఆకాశ మండలం ఏం చేసిందట? నీతిని కురిపించినట్లు అంతరిక్షమా నీతి అనే మహావర్షాన్ని వర్షించు అంటున్నాడు. నీతి అనే మహావర్షాన్ని వర్షించు అంటున్నాడు. ఏమండి, అంతరిక్షము నీతిని వర్షించగలదా? మేఘములున్నవి నీటిని వర్షించగలవు. మేఘములు నీటిని వర్షించగలవు. అంతరిక్షము నీతిని ఎలా వర్షించగలదు? అంటే నీతి వర్షమై కురవాలా? నీతి వర్షమై వెదజల్లబడాలా? అలాగాని దేవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? హోషేయ గ్రంథం దగ్గరికి మనం వెళదాం ఒకసారి. 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అంటున్నాడు. దేవుడు మన యొద్దకు వర్షము వలె వస్తాడా? దేవుడు వర్షం వలె రావటం ఏమిటండి? అంతే కదా. దేవుడు వర్షం అంటే బయట వర్షం వస్తుంది దేవుడా? వర్షం రూపంలో కూడా వస్తాడా దేవుడు? ఇప్పుడు మనకు ఇప్పుడు అనుకుంటాం మనం. అగ్ని దేవుడు మనకు తెలుసు, కొన్నిసార్లు అగ్ని అంటుంటాడు. సుడి గాలిలో ఆయన వచ్చుచున్నాడు అంటాడు. ఏమిటి ఇలా కూడా వర్షంగా కూడా దేవుడు వస్తాడా? 10వ అధ్యాయం 12వ వచనం, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనాన్ని వేయండి, ప్రేమ అనే కోత మీరు కోయండి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి అంటున్నాడు. ఆలోచించండి, దేని గురించో దేవుడు మాట్లాడుతున్నాడు. మేఘము నీతిని వర్షించాలి అంటున్నాడు, అంతరిక్షము నీతిని వర్షించాలి. ద్వితీయోపదేశ కాండం దగ్గరికి మనం వెళ్ళేటప్పటికీ 32వ అధ్యాయము 2వ వచనంలో చాలా చక్కగా ఒక మాటను దేవుడు రాయిస్తున్నాడు. నా ఉపదేశము వాన వలె కురుస్తుంది అంటున్నాడు. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. వర్షము వలెను ఉండును అంటున్నాడు. దేవుడట ఉపదేశిస్తాడట. దేవుడట నీతిని ఉపదేశిస్తాడట. వాన వలె నీతిని కురిపింపజేస్తాడట. ఏమండి, మేఘము వలె నీతిని తీసుకొస్తాడు, మన మీద కుమ్మరింపజేస్తాడట, మన మీద కురిపింపజేస్తాడట. ఎప్పుడైనా నీతి మన మీద కురిసిందా? నీతి మన మీద కురిసిందా అండి? ఎప్పుడైనా వర్షం కురవటం మనకు తెలుసు, నీతి కురవటం మనం ఎప్పుడు చూడలేదు. మరి అంతరిక్షమా నీతిని వర్షము వలె కురిపించుమని ఎలా చెబుతున్నాడు ఆయన? మహావర్షము వర్షించినట్లుగా నీతిని అంతటినీ వర్షించమని ఎలా చెబుతున్నాడు? అనగా దేవుడే నీతివంతమైన ఉపదేశమును ఒక మేఘము వర్షము కురియునట్లుగా మానవుల మీద కురిపించుచున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు తన ఉపదేశమును, తన నీతిని ఒక మేఘము ఎలాగా దిమ్మరించేస్తుందో, దిమ్మరించడం అంటారు కదండి, దడ పడిపోతుంది అంతే వర్షం. రోడ్డు దాటి ఇంట్లో పడేలోపు మొత్తం మొద్దైపోతాం. ఏం దిమ్మరించిందండి, ఏమి కుండపోతండి అంటూ ఉంటాం మనం. పెద్ద శబ్దంతో చినుకులు పడుతుంటే అప్పుడప్పుడు వర్షాన్ని చూడండి, ఊహించనంతటి వేగంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతుంటాయి. ఒక్కొక్కసారి చూడ్డానికి చినుకులే కానీ ఎంత పెద్ద వర్షం పడిందండి అంటే మనం పెద్ద వర్షం అనగా మొత్తం జలమయం అయిపోయింది. ఆ మధ్య హైదరాబాద్ అంతా మీరు చూశారు. కొన్ని రోజులు పైనుంచి చినుకులు పడితే ఈ లెక్కనండి ఒక్క వారం రోజుల పాటు గట్టి వర్షాలు ప్రపంచం అంతా కురిసేస్తే
మొత్తం ప్రపంచం అంతా మునిగిపోద్ది అనమాట. అందుకే దేవుడు ఒక చోటనే కురిపించాడు అంతా. గమనించండి మీరు, ఒక చోట ఒక ప్రాంతంలో, మరొక చోట మరొక ప్రాంతంలో. చూడండి, ఎక్కడో ఆస్ట్రేలియాలో వరదలు అంటాడు, తర్వాత అమెరికాలో తుఫాను పట్టింది, మొత్తం అదంతా మునిగిపోయింది, తర్వాత భారతదేశంలో, తర్వాత మరొక చోట. అన్ని చోట్ల ఒకేసారి రావట్లేదు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంపిక చేసి దేవుడు అక్కడ తన జలాలను కురిపిస్తున్నాడు, నీటిని పంపిస్తున్నాడు. ఒకవేళ మొత్తం అయిపోతే మొత్తం భూమండలం అంతా మునిగిపోతుంది. అనగా విస్తార జల రాసులు కురుస్తున్నట్టుగా దేవుడు విస్తారమైన నీతిని మానవులమైన మనపైన ఆయన ఎల్లప్పుడూ 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 కుమ్మరిస్తున్నాడు. బాగుంది. మనం ఆ నీతిని వింటున్నాం. వారంలో 5 రోజుల పాటు లేక 6 తరగతులు నేను దేవుని నీతిని ప్రకటిస్తున్నాను. కొంతకాలం అయితే ప్రతిరోజు మనం వాక్యాన్ని చెప్పుకున్నాం. ప్రతిరోజు కొన్ని నెలల పాటు కంటిన్యూస్గా వాక్యం ప్రతిరోజు చెప్పుకుంటూ వెళ్ళాను. నీతి ఉపదేశములు, నీతి బోధలు, అవన్నీ కూడా ఎక్కడి నుంచి కురుస్తున్నాం, అవన్నీ ఎలా వస్తున్నాం, అవన్నీ ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నాం, అవన్నీ కూడా దేవుడు కురిపిస్తున్నటువంటి నీతి బోధలు, నీతి వాక్యములు. అవి విలువైనవి. మరి అవి దేవుడు మన మీద కుమ్మరిస్తున్నప్పుడు వాటితో మనం నింపబడుతున్నామా? నీతి వాక్కులతో, నీతి కార్యములతో మనం నింపబడుతున్నామా? దేవుడు వర్షాన్ని కురిపించాడు, ఒక చెరువు నిండుతుంది, అనేకుల దాహార్తిని తీరుస్తుంది. దేవుడు వర్షాన్ని కురిపించాడు, కాలువలన్నీ నిండుకుంటాయి, అనేక ప్రాంతములకు నీటిని తీసుకువెళ్ళిపోతాయి. అనేక నదులన్నీ నిండిపోయి గోదావరి ఆ మధ్య ప్రవహించింది. ఎంత ఫుల్గానో భయపడిపోయారు అందరూ, ఆనకట్టలు తెగిపోతాయేమో అని. ఎందుకంటే విపరీతమైన బరువు కదండి, నీరు బరువు బాగా. ఇప్పుడు దేవుడు నీతిని కురిపిస్తున్నాడు తన బిడ్డల మీద. ఆ నీటిని అంతటినీ పట్టుకుని ఉన్న వాళ్ళమా, లేక నీరు లేని నిర్జల మేఘముల వంటి వారమా? మేఘము వలన ప్రయోజనం ఏమిటని నేను అడిగాను. మేఘము వలన ప్రప్రథమ ప్రయోజనం ఏమిటి? 99% ప్రయోజనం ఏమిటి? వర్షించాలి. వర్షించని మేఘము నిష్ప్రయోజనం. వర్షించని మేఘం అది ఉపయోగపడనిది మానవాళికి. క్రైస్తవ భక్తి జీవితము వర్షించు మేఘము వలె ఉండాలి. దేనిని వర్షించాలి? నీతిని వర్షించు మేఘము వలె ఉండాలి. నీరు లేని నిర్జల మేఘముల వలె ఉండకూడదు. యూదా పత్రిక వెళదాం. ఒక మంచి మాట రాశాడు చూడండి అక్కడ. యూదా పత్రిక 12వ వచనము చూసారండి, మనల్ని ఎలా పోలుస్తున్నాడో చూడండి. దేవుడు నీతిని కుమ్మరిస్తూ ఉంటే మానవుడు నీతి లేనివాడిగా బ్రతుకుతున్నాడు. నీతి లేనివాడు నిర్జల మేఘము వంటి వాడు, అనగా నిష్ప్రయోజనమైన వాడు అని అర్థము. అనగా నీతి మాలిన బ్రతుకు, అస్తవ్యస్తమైన బ్రతుకు జీవితము, విలువలు లేని జీవితం, భక్తి లేని జీవితం, అదుపు తప్పిన జీవితం. ఒక మైండ్ ఆలోచనలో అదుపు లేదు, ఒక కంటి చూపులో అదుపు లేదు, ఒక ప్రవర్తనలో అదుపు నియంత్రణ లేదు. ఎటు బడితే అటు వెళ్ళిపోతుంటాం, ఏది బడితే అది మాట్లాడటం, ఏది బడితే అది చూడడం. ఒక నిలకడ ఉండదు, ఒక కుదురు ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు మనలో, ఒక దృఢత్వం ఉండదు, తీసుకున్న నిర్ణయం మీద నిలబడ్డం ఉండదు, అసలు బలమైన నిర్ణయాలు తీసుకోవడమే ఉండదు మన బ్రతుకులో. గాలిగాడు అంటారు చూసారా? గాలిగాడు అంటే ఏంటండి? ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతాడు. నిర్జల మేఘములు ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతుంటాయని గట్టిగా. అందుకే ఏమంటున్నాడు 12వ వచనంకి వచ్చినప్పటికి, వీరు గాలి చేత. ఎవరు వీరు? చాలా పెద్ద విషయం అండి ఇది. ఎవరు అటు వీరు? ఏమండి 11వ వచనం చూద్దాం మనం. అయ్యో వారికి శ్రమ, కొందరున్నారు వారు దారి తప్పిన వారు, వాళ్ళు కట్టు తప్పిన వారు. 4వ వచనం, కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, భక్తిహీనులు అంటున్నాడు. అదండి విషయం.
వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు వినియోగపరుచుచున్నారు. కామవాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు భక్తిహీనులు అనగా భక్తులుగా ఉంటూ భక్తిని కనబరచని వాళ్ళు. అది ఇక్కడ చెబుతున్నటువంటి మాట. లోపలి వారి గురించి అనగా సంఘంలోని వారి గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. విశ్వాసులు ఎలా ఉన్నారట? వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములు అంటున్నాడు. నిర్జల మేఘములు, నిర్జల మేఘములు, నీళ్లు లేని మేఘాలు. అసలు మేఘం అంటేనే ఏముండాలంటే దాంట్లో నీరు ఉండాలి. అటువంటిది మేఘములో నీరు లేకపోతే ఇంక అసలు మేఘం దేనికి? నిర్జలమైతే ఇక మేఘపు ప్రయోజనం ఏమిటి? ఒక క్రైస్తవుడు నీతిమంతుడిగా బ్రతకాలి. ఎలా నీతిమంతుడిగా బ్రతకగలడు? దేవుడు అనుగ్రహించు నిరంతర నీతిని స్వీకరించి ఆస్వాదించి, ఒక ఆహారము వలె, ఒక పానము వలె వాటిని స్వీకరించి తనలో ఉంచుకుని నీతిని తన బ్రతుకులో జరిగించుకుంటూ వెళ్ళాలి. దేవుని కొరకు ఖచ్చితమైన జీవితాన్ని గడపాలి. త్యాగపూరితమైనటువంటి జీవితము, పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకాలి తన శరీరంతో, తన మనసుతో. అది లేక ఎటు బడితే అటు తొలగిపోతూ, వెళ్ళిపోతూ, చంచలుడవుతూ, స్థిరత్వాన్ని కోల్పోయి జీవిస్తున్నాడు అనుకోండి, అతడి వల్ల ఏ ప్రయోజనము లేదనుకోండి. అటువంటి వాళ్ళను దేంతో పోలుస్తున్నాడు దేవుడు? ఇటు అటు కొట్టుకుని పోవు, ఇటు అటు కొట్టుకుని పోవు. నువ్వు అవసరమైన చోట వర్షించాలి. అవసరమైన చోట వర్షించాలి. మేఘం మబ్బులు అలా వచ్చి అలా ఆగాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బయట బాగా మబ్బులు పట్టుంటే, వర్షం పడుతుంటే చినుకులు, వేడివేడిగా పకోడీ వేసుకుని ఫుల్గా తినేసి రగ్గు ముసుగు పెట్టుకుని పడుకుంటే వెచ్చగా ఉండదు వర్షాకాలం. అయితే జొన్న పొత్తులు తెచ్చుకుని కాల్చుకుని వాటిని, శీతాకాలం ఇవే కదండి దొరికే జొన్న పొత్తులు, లేకపోతే నెమ్మదిగా గొడిగేసుకుని ఆ బజ్జీ మిక్చర్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ మిరపకాయ బజ్జీలు తింటుంటే ఆ చలిలో ఆ చినుకులు పుడుతుండగా, ఇది మనకు తెలిసింది. అంటే మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడు మనకు సత్యవాక్యాన్ని అందిస్తున్న వాక్యానుసారం బ్రతకలేక ఎటు బడితే అటు కొట్టుకుపోతాం. అనగా స్థిరత్వం లేదు, భక్తిలో స్థిరత్వం లేదు, ఆలోచనలలో స్థిరత్వం లేదు, బ్రతుకులో స్థిరత్వం లేదు, నిలకడ లేదు అంటున్నాడు. నిలకడ లేదు అంటున్నాడు. ఇవాళ బాగుంటాం మనం, రేపు బాగోం. ఇవాళ బాగానే ఉన్నాం, ఇవాళ క్లాస్కి వచ్చాడు బాగానే ఉంది, వాక్యం విన్నాడు చాలా బాగుంది అంటాడు. రేపు పొద్దున్న ఏంటి సంగతులు అని అనుకోండి, ఏంటంటే అలా చెప్తాడు, అలా తిడతాడేంటి? ఏదో వస్తారు వాక్యం విందామని కాసేపు పడుకుంటారు, అదే తప్ప అలా తిడతాడేంటి ఆయన? అన్ని సంగతులు ఎలాగైతే ఎవడొస్తాడు? వాక్యం ఉంటాక ఎవడు రాడు. మంచి పద్ధతి కాదు ఇది, ఆయన మార్చుకోవాలి. ఎన్నేళ్ళ నుంచి ఎంతమంది చెప్తున్నారు? అదే నిన్న బాగానే ఉన్నావు కదా, నిన్న చెప్పినంతసేపు తల ఎలా ఊపుతున్నావు, అబ్బాయి అన్నాడు మా మధ్యలో. మళ్ళీ అంత బాగుంది అనుకుంటున్నారు. రేపటికి ఎలా ఉంటాడు? మళ్ళీ అగమ్య గోచరం అన్నమాట. అగమ్య గోచరం అనగా అసలు గమ్యము లేని స్థితి అన్నమాట. గోచరించడు, అసలు మనిషి దొరకడు. అచంచలులు, చంచల మనస్తత్వం కలిగిన వారుగా ఉండిపోతుంది తప్పించి అచంచులుగా ఉండలేకపోతున్నారు, చలించని వాళ్ళుగా ఉండలేకపోతున్నారు. ఎవడో ఒక వాక్యం చెప్తాడు, మనం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది, అదే కరెక్ట్లా కనిపిస్తుందండి అంటాడు. అటు వెళ్ళిపోతాను అయితే నేను, అటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొకటి దానికి సంబంధించి ఇంకొకటి ఏదో మాట్లాడతాడు, అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఈడు చెప్పింది తప్పు, అది అటు వాడు చెప్పింది తప్పు, అయితే అక్కడికి వెళ్ళిపోతాను నేను. ఆడు చెప్పింది మొత్తం తప్పున తర్వాత అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు వీడు? ఇలాగా ఆ చెంచులు కనపడుతుంటారండి మనకి సమాజంలో. చెంచులు కనపడుతుంటారు. వాడు పట్టుకున్న దాని మీద వాడికి గ్రిప్ ఉండదు, అవగాహన ఉండదు. ఎవడో ఏదో చెబితే నువ్వు తొలగిపోతావా? ఎవరో నిన్ను పిలిస్తే వెళ్ళిపోతావా? ఎవరో కంటికి నదురుగా కనపడితే లొంగిపోతావా? 10,000 రూపాయలు కట్ట అక్కడ ఉంది, తీసేసుకుంటావా? దొంగతనం చేసేస్తావా? మరి అంతవరకు నువ్వు నేర్చుకున్న నీతి ఏది? అంతవరకు నువ్వు నడిచిన, లేకపోతే నువ్వు గ్రహించిన నీతి మార్గం ఏది? ఎవడో నీ కళ్ళ ముందే డబ్బు కట్ట అలా జార విడుచుకుని వెళ్ళిపోతున్నాడు, వాడిని చూసావు కదా నువ్వు, అది ఫలానా వాడదని నీకు తెలుసు. వాడికి అప్పగించడానికి నువ్వు ముందుకు రాలేదు అంటే
నీలో ఏముంది? దొంగ స్వభావం ఉంది. నేను దొంగిలించలేదే, పడిపోతే తీసుకున్నానే అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? లేక అరే వాడు నష్టపోతున్నాడు, మనం వాడికి అందించాలి, మనం క్రైస్తవులు, వాడి సొమ్మును మనం ఆశించకూడదు అనే ఉద్దేశంతో అతడికి జాగ్రత్తగా అప్పగించగలుగుతున్నావా? నీతి గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఏమున్నది మన హృదయంలో? ఏ నీతి ఉన్నది? ఏ తరహా మనస్తత్వం మనలో ఉన్నది? అచంచలంగా ఉండగలుగుతున్నామా? చంచల మనస్తత్వమా? చెదిరిపోతున్నామా? కదిలిపోతున్నామా? తొలగిపోతున్నామా? ఎక్కడికక్కడ తొలగిపోతున్నామా? ఆలోచించండి. అలా ఉంటున్నారట ప్రజలు. అలా ఉండకూడదంటున్నాడు దేవుడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జలమేఘం అనగా జలములతో నిండిన మేఘం. నువ్వెక్కడుంటే అక్కడ వర్షించాలి. ఎక్కడుంటే అక్కడ. ఇక్కడున్నావా? ఇక్కడ వర్షించు. మరొక చోటుకి వెళ్ళావా? అక్కడ నీ తాలూకు నీతి ఫలాలను వర్షించు అంటున్నాడు. అది లేదు సమాజానికి. ఆ నీతి మార్గం లేదు. నిర్జల మేఘాలై కొట్టుకుపోతున్నారు అటు ఇటును. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘాలు. నిలబడ్డ వీడు అస్థిరులైన వారు, ఫలితం లేని వాళ్ళు. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం నేర్చుకుంటున్నాం. మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాము అని మనం నిలబడి ఆలోచించుకుంటే ఇన్నేళ్లలో మనం దేవునికి కానీ సంఘానికి కానీ ఉపయోగపడినది ఎంతవరకు అని ప్రశ్నించుకుంటేనండి, నిర్జల మేఘము. ఇక్కడేమంటున్నాడు? నీళ్లు లేని బావులను, పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘము. కొట్టుకుపోయే మేఘం ఇంకెందుకు? కొట్టుకుపోయే మేఘం ఎందుకు? నిలిచి వర్షించే మేఘము కావాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఉంది కపట మనస్సుతో దానమిచ్చి హడావుడి చేసేసుకుంటున్నాడు, షో చేసేసుకుంటున్నాడు. ఏం చేసాడట వీడు? కపట మనస్సుతో దానమిచ్చి, అనగా దానంలో ఏముంది? కపటం ఉంది. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు ఎటువంటి వాడట? వర్షము లేని మబ్బు, గాలిని పోలి ఉన్నాడు. ఎంత చక్కగా పోల్చినాడు చూడండి మన మనస్తత్వాలను. కొంతమందికి డప్పు వేయించుకోవడం బాగా ఇష్టం అండి. డప్పు వేయించుకోవాలనగా తాము చేసినది మనుషులకు కనపడాలనుకుంటారండి. అదే బాధాకరమైన విషయం, సంగతి. మనం చేసేది మనుషులకు ఎందుకు కనపడాలి? దేవుడికి కనపడాలి. దేవుని పిల్లరా, నేను చెప్పినట్టు ఒకటి సార్లు మన ఆత్మీయ తండ్రి గారికి కృతజ్ఞతగా పంపిస్తుంటారు ప్రతి సంవత్సరం. అది మీకు ఎవరికి తెలియదు, మీకు ఎప్పుడు చెప్పలేదు కూడా. నేను అంటే ఎంత ఇస్తాను అన్నది ఎవరికి తెలియదు. మీకెవరికి తెలియవలసిన అవసరం లేదు. ఆయనకి తెలుసు, అది నాకు తెలుసు. ఆయన కూడా ఎవరికి చెప్పడు. సురేష్ ఎంత ఇచ్చాడు అని ఎక్కడ మాట్లాడ్డా ఆయన. కారణం ఏమిటి? నేను ఎలా ఇస్తున్నాను, ఎంత ఇస్తున్నాను అన్నది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. రెండోది ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. దేవుడికి తెలుసు. ఎందుకు 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు కదా. మీకు క్రైస్ట్ చర్చ్ కోవైట్కు కావలసినది ఏమిటి? దైవ దీవెన. అంతే కదండి. మన కష్టార్జితాన్ని మనం ప్రేమతో దేవుని పని నిమిత్తం ఇచ్చినప్పుడు, లేక మనకు వాక్యాన్ని నేర్పించిన వాడికి అనుగ్రహించినప్పుడు, అది మన పాలిట దీవెనగా, ఆశీర్వాదముగా మారాలి. అంతే తప్పించి సమాజానికి అది కనపడాల్సిన అవసరం లేదు. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, అది డాడీ గారికి నాకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్, మరి ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇచ్చి డబ్బు కొట్టించుకుంటుంటారు. డబ్బు కొట్టాలి, వీళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, మహిమపరచాలి, స్టేజ్ మీదకి పిలవాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ గురించి 10 సార్లు చెప్పాలి అని వాళ్ళు అలా తాపత్రయపడిపోతుంటారండి. ఇటీవల కాలంలో కొంతమందిని నేను చూసినప్పుడు, ఒక 2-3 ఏళ్ళ క్రితం ఇదే గొడవ. నన్ను గుర్తించట్లేదు, నన్ను మహింపరచట్లేదు, నన్ను 10 మంది ముందు పొగడట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు. ఇది గొడవ. ఇప్పుడు కరోనా, ఇంకేంటి నీకు విలువ ఇచ్చేది? ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి? ఇవాళ గడిస్తే చాలు, రేపు తెల్లవారితే చాలు.
అంటే ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వర్షము లేని మబ్బు అన్నాడు. మబ్బు పట్టేసి ఏం ప్రయోజనం అండి? వర్షించాలి. అటువంటి వాళ్ళు అనగా దేవునికి ఇచ్చే విషయంలో ప్రేమ లేని వాళ్ళు. 2, నీతి లేని వాళ్ళు, మంచి బ్రతుకు లేని వాళ్ళు, మంచి ఆలోచన లేని వాళ్ళు, హృదయ శుద్ధి లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అని అర్థం. ఇచ్చి డబ్బు కొట్టించుకునే వాళ్ళు, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతకని వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లారా, మేఘాలను చూడండి, మేఘాలతో పోల్చుకోండి. మేఘము దేవుని వలన సృజింపబడినది, మనము కూడా దేవుని వలన పుట్టించబడిన వాళ్ళమే. మేఘము వర్షిస్తున్నది, దేవుడు మనపై నీతిని వర్షింపజేస్తున్నాడు. మనము ఆ నీతి ప్రకారము బ్రతకగలుగుతున్నామా? నీరు కలిగిన మేఘము వలె ఉంటున్నామా మనము, లేక నిర్జల మేఘములుగా కొట్టుకొని పోతున్నామా? అచంచలులుగా ఉంటున్నామా? చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నామా? ఎలా ఉన్నది మన జీవితం? ఏవి నేర్చుకోవాలి మనం ప్రకృతిని చూసి, మేఘంను చూసి? ఎన్ని రకాలుగా మేఘాల గురించి చెప్పుకుంటూ వచ్చాడో చూసాం మనం. మనల్ని బ్రతికించడానికి మేఘములు ఎలా ఉపయోగపడుతున్నాయి తెలియజేశాడు. ఒక జనాంగాన్ని కాపాడుకోవడానికి మేఘాలని ఆయన ఎలా ఉపయోగించాడో తెలియజేశాడు. తన ప్రసన్నతను, లేకపోతే తన సన్నిధిని తన మహిమను తెలియపరచడానికి మేఘాన్ని ఎలా వినియోగించాడో కొత్త పాత నిబంధనలో తెలియజేశాడు. అలాగే ఒక భక్తి జీవితం నిస్సారమైపోతే దానిని కూడా మేఘముతోనే దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎలా ఉంది మన భక్తి జీవితం? నిర్జల మేఘమా, జల మేఘమా? నిర్జల మేఘమా, జల మేఘమా? అంటే మన వలన ప్రయోజనం ఉందా? దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? సంఘమునకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ప్రపంచమునకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఉపయోగం ఏమైనా ఉన్నదా? ఉపయోగం 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 ఉపయోగం. మేఘం వల్ల మనకి ఏముండాలి? ఉపయోగం ఉండాలి, ప్రయోజనం ఉండాలి. దేవుడు మనల్ని మేఘాలతో పోలుస్తున్నాడు, మన వలన కూడా ప్రయోజనం ఉండాలి. ఇది మేఘము మనకు అందిస్తున్నటువంటి సందేశము. దీన్నంతటిని గ్రహించిన వాడు ఇప్పుడే కాదు, దేవుని నమ్మనివాడు, శాస్త్రవేత్త అయినవాడు ఎప్పుడూ దేవుడి మీద సందేహపడుతూనే ఉంటాడు. వాడు అలాగే ఉంటాడు. అటువంటి సందేహపరులు కాస్త కళ్ళు తెరిచి మేఘాన్ని చూస్తే దేవుడు ఉన్నాడు అని మేఘాలే అతడికి సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే మన జీవితం కూడా వర్షించే మేఘం వలె ఉండాలండి. మన బ్రతుకు కూడా, మన ఆత్మీయ జీవితము, మన భక్తి జీవితము కూడా వర్షించే మేఘం అనగా ప్రయోజనమును చేకూర్చి పెట్టగలిగే మేఘము వంటిదై ఉండాలి అని నేర్పిస్తూ ఈ పాఠము మనకు తెలియజేస్తున్నది. అర్థమైంది కదా? వెరీ గుడ్. ఇది మేఘ సందేశం, మనిషి సందేహం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పొందనములు నాయన, విలువైన మాటలతో మమ్మల్ని నింపుతూ, మీ జ్ఞానములోనికి మమ్మల్ని తీసుకువెళుతూ, మీ చిత్తానుసారంగా మా బ్రతుకులను మలచడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నమును బట్టి, ప్రతి వాక్యమును బట్టి మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, మా కొరకు మీరు ప్రకృతిని కలిగించారు. వాటిలో ప్రత్యేకమైనవి మేఘములు. అవి మా బ్రతుకును పండిస్తున్నవి, మాకు నీటిని, బ్రతుకును ఇస్తున్నవి. దేవా, వాటితో మీరు మా జీవితాలను పోల్చి చూస్తున్నారు. ప్రయోజనకరమైన మేఘమా, నిష్ప్రయోజనకరమైనటువంటి మేఘమా? మీ నీతిని తీసుకుంటున్నటువంటి మేము ఆ నీతి ప్రకారం బ్రతుకుతున్నామా, లేక అటు ఇటు కొట్టుకుని పోతున్నామా? చంచల మనస్తత్వం కలిగిన వాళ్ళముగా, చంచల మేఘములుగా ఉంటున్నామా, నిర్జల మేఘములుగా ఉంటున్నామా అన్నది మీరు పరీక్షించుకోమని ఎన్నో మాటలు, ఎన్నో వాక్కులు తెలియజేశారు తండ్రి. వీటన్నిటిని బట్టి మీకు ధన్యవాదములు. దేవా, మీకు నచ్చని, మీకు ఇష్టం లేని, మీరు అంగీకరించని బ్రతుకునే మేము బ్రతుకుతున్నాము అని ఈ మాటలన్నిటిని బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి. తండ్రి, మమ్మల్ని మన్నించండి. మా జీవితములను సరి చేసుకుని జల మేఘముల వలె మీ నీతిని మేము కూడా సమాజంపై వర్షించే వారిగా ఉండేటట్లు మా మనస్సులను తెరవండి. వాక్యానుసారమైన జీవితం కొరకు కష్టపడగలిగే మనస్తత్వములను మాకు ప్రసాదించండి. దేవా, మీ వాక్కులు వినడానికి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు ధన్యవాదములు. క్షేమంగా మీ పిల్లలను తీసుకొచ్చి వాక్యం వినిపించారు తండ్రి. మీ బిడ్డలు మీ వర్తమానాన్ని వినటం కొరకు తెగులను నిర్లక్ష్య పెట్టారు, భయాన్ని పక్కకు నెట్టారు తండ్రి.
మీ కొరకు త్వరపడి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి, వారి ఆరోగ్యములను కాపాడండి తండ్రి. వారి పనిపాటులలో తోడుండండి నాయన. ప్రమాదకరమైన పరిస్థితుల్లో తెగులున్న వాళ్ళతో కలిసి మేము పనిచేయాల్సి వస్తుంది. ఆసుపత్రుల్లోనూ, ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ, ప్రతి చోట. ఇంతవరకు మీరు మా ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చారు తండ్రి. మరింత కాలము మమ్మల్ని కాపాడమని, మీ పని కొరకు, మీ వాక్కుల కొరకు మమ్మల్ని బ్రతికించి ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి. వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ దయను బట్టి అనేకులు తెగులు బారిన పడినప్పటికీ కూడా తిరిగి కోలుకున్నారు, సంఘానికి చేర్చబడ్డారు, వాక్యం కొరకు వస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యములను స్థిరపరచండి నాయన. మీ కొరకు ఎన్నో త్యాగాలు, ఎంతో పని చేసినటువంటి మీ బిడ్డలు తెగులు బారిన పడి బాధపడుతున్నారు. వారిని విడిపించండి, వారి కుటుంబములను విడిపించండి ఆయన. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజును మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని రోజులను మా జీవితంలో మాకు ఇవ్వండి. నిర్జల మేఘముల వలె మేము కొట్టుకుని పోకుండా, లోకాశల్లో పడి కొట్టుకుని పోకుండా, శరీర కోరికల్లో పడి కొట్టుకుని పోకుండా, మీ నీతిలో నిలబడగలిగే స్థిరమైన, ఆ నీతి ప్రకారం బ్రతకగలిగే, నీతిని వర్షించగలిగే స్థిరమైన మేఘముల వలె మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం దేవా. సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. సంఘం కొరకు కష్టపడుతున్న మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ చూస్తున్న మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల వాహనముల చుట్టూ మీ కాపుదలను, భద్రతను ఉంచండి. ఎటువంటి ప్రమాదము, ఎటువంటి ఆటంకము కలగకుండా నాయన మీ దయను మీ బిడ్డలందరి మీద ఉంచమని వేడుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమ నిమిత్తమై అనేక పనులు జరిగించిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘము కొరకు మీ పని నిమిత్తము త్యాగాలు చేస్తున్న మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. తమ జీవితమును మీకు అర్పిస్తున్నారు, తమ కుటుంబ జీవితమును ఆయన మీకు త్యాగం చేస్తున్నారు తండ్రి. గొప్ప త్యాగమూర్తులున్న మీరు ఏర్పరిచిన సంఘము కనుకనే నాయన మీ బిడ్డలు ఇలా కదులుతున్నారు. వారందరినీ మీరు చల్లగా చూడండి నాయన. వారి ఆరోగ్యములను, వారి కుటుంబములను పరిరక్షించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. మీ బిడ్డలు బయలుదేరి ఇళ్లకు వెళుతున్నారు. క్షేమంగా వారిని వారి ఇళ్లకు చేర్చండి దేవా. మమ్మల్ని విడిచిపెట్టకండి తండ్రి. మేము పాపులం అని మమ్మల్ని తోలివేయక మీ పని నిమిత్తమై మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతున్నాం. భవిష్యత్తులో జరగవలసిన ప్రతి పనిని మీ ముందు పెడుతున్నాము నాయన. మీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటున్నాం. ఫలములు మేము మీకు అందించినట్లుగా మమ్మల్ని శక్తివంతులను చేయండి. సంఘమును మరింత విస్తరింపచేయండి తండ్రి. అనేక సమాజములకు, అనేక భాషలలో మీ వాక్యమును అందించగలిగే అవకాశమును సంఘమునకు ప్రసాదించండి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానమును వెలువరించండి తండ్రి. మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ ఫలములను మాకు ప్రసాదించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. జ్ఞానముతో మమ్మను నింపిన మా ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని బ్రతిమలాడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.